ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 8 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగిడు కంచును గణగణలాడు తాళమునై ఉందను. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడు. వ్యాఖ్యానాంశం: ఆత్మ కలిగించు ప్రేమ. వ్యాఖ్యానాంశం: ఆత్మ కలిగించు ప్రేమ. వ్యాఖ్యానం: ఇక్కడ చెప్పిన ప్రేమ మన స్వంత ప్రేమ కాదు. మన స్వంత ప్రేమ మనతో పాటు మోసకరమైంది. రాజైన సౌలు కుమారుడైన యోనాతాను దావీదును మిక్కిలిగా ప్రేమించెను అని వేదము అంటోంది. ఆ ప్రేమ స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనదని అతని చావును గురించి శోకిస్తున్న దావీదు తానే 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో పలుకుతూ ఉన్నాడు. కానీ దావీదుపై ప్రేమ ఇంతగా పెట్టుకున్న యోనాతాను తండ్రిని విడిచి దావీదుతో కూడా అడవిలో శ్రమ సహించుటకై తెగింపక సారిసారి దావీదును సంధించి మళ్ళీ ఆయనను విడిచి పట్టణమునకే వెళ్ళిపోతాడు. తుదకు తండ్రితోనే కలిసి ఉండి ఫిలిస్తీయుల యుద్ధభూమిలో పడిపోయి ప్రాణం విడిచాడు. ఇచ్చట చెప్పిన ప్రేమ ఆత్మ కలిగించు ప్రేమ అని అర్థం. క్రీస్తును నమ్మి పరిశుద్ధాత్మను పొందితిరా లేదా? అలాగైతే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ప్రకారం ఆ ప్రేమ మీదై ఉంది. మరియు రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆత్మచేత దేవుని ప్రేమ మీ హృదయములలో కృమ్మరింపబడినది. ఆ ప్రేమతోనే సహించి, సేవించి, శ్రమ అనుభవించి, తెగించి క్రీస్తు కొరకు ముందుకు సాగిపోడి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.